ఫ్యూచర్ అంతా కూడా ఎనర్జీ మెడిసిన్. ఓకే. హెల్త్ ఇండస్ట్రీ అంతా కూడా ఇంకా కొన్ని రోజుల్లో మీరే చూస్తుంటారు. ఆల్రెడీ ఇప్పుడు అల్లోపతి తగ్గిపోయి ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, హోమియోపతి, ఆయుర్వేద వీటి మీద ఎక్కువ వచ్చేసారు. రైట్. ఎందుకంటే రీసెర్చ్ రీసెంట్గా ఒక దగ్గర చదివాను, ఈవెన్ యూఎస్ దగ్గర నుంచి ఇండియా దాకా ఆల్ యూత్ అంతా కూడా ఇంతకుముందు ఏ చిన్న హెడేక్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దే యూస్ టు రన్ టు ద డాక్టర్. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర కూడా హోమ్ రెమెడీస్ లేదంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఎనర్జీ హీలింగ్ ప్రాపర్టీస్ ఏదో ఒకటి, మెడిటేషన్ ఒక రూట్, అది కాకుండా ఏదో తెలియని వాళ్ళు ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళటము, హోమియోపతినో సమ్ కైండ్ ఆఫ్ హెర్బ్స్, కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ద ఓల్డ్ acupressure, acupuncture, దిస్ ఇస్ కాల్డ్ డిఫరెంట్ కైండ్, ఎన్నో ఉన్నాయి. అంటే అల్లోపతి వైపు అటువైపు మొగ్గు చూపకుండా ఇటు వస్తున్నారు. ఎప్పుడైతే దీంట్లోకి వస్తారో చిన్నగా వాళ్ళకి స్పిరిచువల్ లింక్స్ దొరుకుతాయి. కరెక్ట్. స్పిరిచువాలిటీతో లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రామ్దేవ్ బాబా వచ్చాడు, ప్రపంచం అంతా ఇప్పుడు ఆయన ప్రొడక్ట్స్ అని వెళ్ళిపోయినాయి. ఆయుర్వేద అప్పటి వరకు యూజ్ చేసేది కదా, ఏదో ఒక స్టెప్ బయటకు వచ్చారు దాంట్లో నుంచి, అంటే దాంట్లో నుంచి బయటికి అట్లా వస్తూనే ఉంటారు. మోడీ వచ్చి యోగా డే పెట్టి చూడండి ఎన్ని చేంజెస్ మనకు తెలియకుండానే ఇన్ని. రీసెంట్గా ఒక దగ్గర ఇజ్రాయెల్లో ఒక విలేజ్ ఉంది, వెజిటేరియన్ విలేజ్ ఇజ్రాయెల్లో. నేను రీసెంట్గా మ్యాగజైన్లో పబ్లిష్ కూడా చేశాను. అలా చాలా ప్లేసెస్లో వెగనిజం ఎక్కువైపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, గ్రీడ్, ఇవన్నీ అతీతంగా జరుగుతుందంట. రీసెంట్ స్టడీ ఏంటంటే 2025 కంతా 25% ఆర్ 30% ఆఫ్ ద యూకే పీపుల్ విల్ గోయింగ్ టు వెజిటేరియన్స్. గ్రేట్. చూడు ఎన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయో, ఎంత వెజిటేరియన్. ఈ మధ్య నేను హైదరాబాద్లో కూడా కొన్ని చూస్తే కేక్స్, స్విస్ క్యాస్టల్, ప్యూర్ వెజిటేరియన్. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతా వస్తున్నాయి, సేల్స్ బాగా జరుగుతుంది. కొత్తగా రాష్ట్ర స్పిరిచువల్ సైన్స్లో పబ్లిష్ చేశాము, గేమ్ చేంజర్ అని ఒక మూవీ తీస్తున్నారు. మూవీ అంటే దాన్ని ఏమంటారు, చిన్న మూవీస్ వస్తాయి కదా, అవును, అలా ఆ మూవీ తీస్తున్నారు. దట్స్ ప్యూర్లీ ఆన్ వెజిటేరియనిజం. వాళ్ళని కలెక్ట్ చేస్తున్నారంటే అంతా బాడీ బిల్డర్స్, స్పోర్ట్స్ వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్, జాకీ చాన్, టాప్ క్లాస్ మాస్టర్స్ అంతా, అంటే వీళ్ళందరూ వేగన్స్, వెజిటేరియనిజం అడాప్ట్ చేసుకున్న వాళ్ళు. ఆ మూవీ అది చూస్తే థ్రిల్డ్ అనమాట. ఇంతమంది ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకా బయటకు వచ్చి ప్రచారం చేస్తుంటే ఇంకా చేంజ్ అంటే ఫ్యూచర్ నువ్వు అడిగినట్లు ఇంకా ఫ్యూచర్ అంతా స్పిరిచువాలిటీ ఉంటుంది. ఎస్, ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు టోటల్ వెజిటేరియన్గా టర్న్ అయిపోతారు. అనదర్ 5 yearsలో యూ జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆన్ స్పెషల్లీ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, దట్ ఈస్ కోల్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు. ప్రపంచానికి ఉన్న దరిద్రం ఏంటంటే నెంబర్ 1 యానిమల్ స్లాటర్. అది తక్కువైపోతే అందరూ ఆ యొక్క కార్మిక సంఖ్యల నుంచి బయటకు వస్తారు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే త్రూ ద PMC ఛానల్. సగం దాని నుంచి బయటకు వస్తారు. అందుకనే పత్రి సార్ ఫస్ట్ వెజిటేరియనిజం కాన్సెప్ట్. అది ఉన్నన్ని రోజులు భూమి మీద ఎవ్వరికీ ఫ్రీడమ్ లేదు. ఎప్పుడైతే అది దాని నుంచి బయటకు వచ్చేస్తారో, అది స్లోగా తగ్గిపోతుంటుందో, వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద గాడ్లీహుడ్. న్యాచురల్గా మిగతా అన్నీ అల్లుకుంటాయి, స్పిరిచువాలిటీ అన్నీ, హెల్త్, ఎవ్రీథింగ్, వాట్ నాట్. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.